అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన దీర్ఘాయువుని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి ప్రభువును స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో మనం ప్రార్థనలో ప్రారంభింపక మునుపు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమలాడుకొనుటయు చూచి చాలు. దేవుడు ఇచ్చిన లేఖన భాగాల్ని మనికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం మరి ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుంచి దేవుడు కొన్ని తలంపులతో మనతో మాట్లాడును గాక. దానియేలు విషయంలో ఏదైనా ఒక తప్పు పట్టాలని ఆ రాజస్థానంలో ఉండేటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి వారు మరి దానియేలులో ఏదైనా ఒక తప్పు నింద మోపాలని మరి వారు ప్రయత్నం చేస్తారు. ముందుగా ఆ యొక్క వివరణ మనం తెలుసుకుందాం. 4వ వచనంలో చూస్తే, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నిందన మోపాలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. కాబట్టి ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి మరి ఇలా అంటారన్నమాట. ఏమంటారంటే 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరూ కూడి వచ్చి రాజు యొక్క ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాని మీద శాసనముగా చాటించినట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహ గృహలో పడదోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనమును ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పార్సీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాస్త్రము ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేయించాను. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, దానియేలు మీద ఏదైనా ఒక తప్పు నింద మోపాలని అక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ, చాలా మంది సహస్రాధిపతులు, పెద్దలు అందరూ కూడా దానియేలు మీద కుట్ర పడినట్లుగా మనం చూస్తాం. అయితే దానియేలు ఎలాంటి వాడు అంటే ప్రార్థన విషయంలో చాలా పట్టుదల కలిగినటువంటి వాడు. ప్రార్థన అంటే చాలా సంతోషించేవాడు. తన స్నేహితులతో కూడా కలిసి ఏ కష్టం వచ్చినా పంచుకొని మరి స్నేహితులతో కలిసి ప్రార్థన చేసేటువంటి భారం మనసు కలిగినటువంటి వాడు దానియేలు. మరి మరణ శాసనం ఒకటి మాదీయుల యొక్కయు పార్సీకుల యొక్కయు పద్ధతి చొప్పున ఒక శాసనాన్ని తయారు చేశారు. ఏది ఏంటంటే అది రాజుగారికే మనం చేయాలంట, కానీ ఏ మనుషునికైనాను ఏ దేవుని యొద్దైనను మనం చేయకూడదని, అంటే ప్రార్థన అనేది చేయకూడదని వాళ్ళు శాసనాన్ని తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మరి వీళ్ళు చేసిన శాసనము తర్వాత
త్వరలోనే కనుగొన్నాడు దర్యావేషు. వాళ్ళు వచ్చి, మరి నువ్వు చేసిన శాసనము, నువ్వు పుట్టించిన శాసనాన్ని కూడా లెక్క చేయలేదు, ఆ యూదుల్లో నుంచి బానిసగా వచ్చినటువంటి ఆ దానియేలు మీద అని దానియేలని వాళ్ళు నింద మోపారు. వాళ్ళు ఎప్పుడే వెంటనే దర్యావేషుకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే వీళ్ళు కుట్రబన్నారు దానియేలుని చంపటానికని. వెంటనే దర్యావేషు పసిగట్టేసేసాడు. సరే, ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా ప్రయత్నాలు చేశాడు వాళ్ళని ఎట్నన్నా కానీ దానియేలుని విడిపించాలని, కానీ కుదరలేదు. లాస్ట్కి దానియేలుని తీసుకెళ్లి సింహాసనంలో వేస్తారు. వేసిన తర్వాత ఆ రాత్రి అంతా మరి రాజుకి నిద్ర పట్టలేదు. నాట్యం ఆడే వాళ్ళని కూడా, ఉపవాసం ఉండేవారిని ఎవరిని కూడా దగ్గర రానికుండా చేసుకొని పొద్దున్నే లేచి గుహ దగ్గరికి పోయి చూస్తే దానియేలు మరి క్షేమంగా ఉన్నాడు. ఈ విషయాన్ని చూసి రాజు ఎంతో సంతోషిస్తాడు. ఇది భావన. అయితే దీనిలో మనం ప్రార్థన కొరకు మనం తీసుకోవాల్సిన అంశాలు మరి ఒక 4 అంశాలు దీంట్లో నేను మరి ఈ అధ్యాయంలో నేను పోగు చేశాను. ఏంటి అంటే అవి: ఒకటి, దానియేలు భక్తి విషయంలో వారు నిందబెట్టాలని చూశారు భక్తి విషయంలో. అందుకనే ఈ 6వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటదన్నమాట. రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞీయగా బంట్రవంతులను బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఒకటి, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి మనుషుడు అన్నమాట. రెండవది మనం చూస్తే 10వ వచనంలో మనం చూడొచ్చు. 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనం సంతకం చేయబడి ఉండెనను దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం అంటే ఏంటంటే ప్రార్థన చేసే విషయంలో ఏదో అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వటం కాదు, స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాడు, స్థిరమైన నిర్ణయం కలిగినటువంటి వాడు, స్థిరమైన మనసు కలిగినటువంటి వాడు అని చెప్పుకుందాం. ఒకటి, దేవుని యందలి భయభక్తులు కలిగిన మనుషుడు. రెండోది, స్థిరమైన వాడు, ప్రార్థన యందు స్థిరత్వం ఉన్నటువంటి వాడు, స్థిరుడు. కొన్నిసార్లు మనం చంచలుగా ఉంటాం, ఎప్పుడో అప్పుడప్పుడు మనం కుదిరినప్పుడు ప్రార్థన చేస్తాం. అట్లా కాదు, అనుదినము ముమ్మారు అని, అంటే దానికి ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఆ టైం టేబుల్ ప్రకారంగా ప్రార్థన గదిలోకి తాను వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉన్నాడు, స్థిరమైనటువంటి వాడు. తర్వాత దానియేలు స్థిరత్వం ఉంది అన్నమాట. మూడవదిగా మనం చూస్తే దానియేలు చేసే ప్రార్థనలో ఏముంది అని అంటే స్తుతి ఉంది అన్నమాట. చూడండి, 11వ వచనంలో అన్నమాట. తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆయన ప్రార్థనలో ఏముందంటే స్తుతి ఉంది. స్తుతి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్తుతి ఉంది అన్నమాట. కాబట్టి స్తుతి అనేది చాలా శ్రేష్టమైనటువంటి, ప్రార్థనలో స్తుతి ఉండటం అనేది అది ఎంతో గొప్ప అలవాటు అది అన్నమాట. మన ప్రార్థనలో స్తుతి ఉండాలి. ఆ స్తుతి గొప్ప కార్యాలను చేసేదిగా ఉంటుందన్నమాట. ప్రాకారాల చుట్టూరు, ఎరుకో ప్రాకారాల చుట్టూరు తిరిగారు. లాస్ట్ దినాన వారు దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగారు. ఆ కారణాన అవి లోపలికి వెళ్ళిపోయినాయి, నిలువున అంతన లోపలికి దిగిపోతాయి అన్నమాట. ప్రార్థనలో స్తుతిలో అంత గొప్పతనం ఉందన్నమాట. తర్వాత దానియేలు మరణ శాసనం ఉంది అని సంగతి తెలుసుకొని కూడా తాను ప్రార్థన చేయటం, బతిమలాడుకోవటం, దేవుని యందు బతిమలాడుకుంటున్నాడంట. ఇక్కడ కిందకు వస్తే ఏముందంటే ప్రార్థన చేయుటకును ఆయనను బతిమలాడుకున్నట్టు చూశారంట వాళ్ళు.
ఎవరు చూశారు? ఆ శత్రువులు చూసినట్లుగా ఉందన్నమాట. బతిలాడుకున్నట్టు అంట. అంటే ఏంటంటే తాను ఏదైతే అడుగుతున్నాడో అది నిశ్చయంగా నేను పొందగలను అనే నమ్మకంతో తాను విశ్వాసంతో అడుగుతున్నట్లుగా అన్నమాట. బతిలాడుకోవటం అంటే ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇది చేస్తాడు కాబట్టి నేను దీని విషయంలో నేను పట్టు వదలను అన్న విధానంతో, విశ్వాసంతో పట్టు వదలక ఆయన బతిలాడుకుంటున్నాడు అనమాట. కాబట్టి నాలుగోది ఏంటంటే విశ్వాసంతో ఉందన్నమాట. తర్వాత చివరిగా ఏంటంటే దానియేలు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన సక్సెస్ఫుల్ గా ఉందన్నమాట. అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆ విషయంలో చాలా శక్తివంతమైనటువంటి గొప్ప కార్యాన్ని ప్రజలందరూ చూశారు. రాజు చూశాడు, ఆ శత్రువులు చూశారు, మంత్రులు చూశారు. తర్వాత ఆ దేశ ప్రజలందరికీ తెలిసింది ఆ విషయం. ఒక గుర్తింపు కలిగినటువంటి గొప్ప కార్యాన్ని తాను చూడగలుగుతూ వచ్చాడన్నమాట. అంటే నామకార్థ భక్తి కాదు, అది గుర్తింపగలిగినటువంటి మరి ఆ విధానాన్ని చేస్తూ వచ్చాడన్నమాట. కాబట్టి ఒకటి భక్తిపూర్వకమైనటువంటి దానియేలు ప్రార్థన, రెండోది స్థిరమైనటువంటి దానియేలు ప్రార్థన, మూడోది కృతజ్ఞత కలిగినటువంటి దానియేలు ప్రార్థన, నాలుగోది విశ్వాసంతో కూడిన దానియేలు ప్రార్థన, లాస్ట్ది జవాబుతో కూడిన ఆన్సర్తో కూడినటువంటి దానియేలు ప్రార్థన అన్నమాట. దానియేలు ప్రార్థన. కాబట్టి ఇలాంటి ప్రార్థన ఉంది కాబట్టి దానియేలును చంపిన వాళ్ళందరి మీదకి అదే శిక్ష తెచ్చుకున్నారు, అదే శాపం తెచ్చుకున్నారు లాస్ట్కి. తర్వాత తమ కుటుంబము, తమ భార్యలు, తమ పిల్లలతో సహా మరి సింహబోన్లో వేసినప్పుడు అవి అడుగుకు పోక మునిపే మధ్యలోనే వాళ్ళని చంపేసి తినేసినాయి అంట అవి. కాబట్టి చూడండి అన్నమాట, అది అనమాట. అంటే దానియేలు ఎలాంటిదంటే ఆ జవాబుతో కూడినటువంటి ఆన్సర్తో కూడినటువంటి మరి ఆ ప్రార్థన చేసినటువంటి ఆన్సర్తో కూడినటువంటి ప్రార్థన దానియేలులోనే అన్నమాట. ఒకటి మనం చూద్దాం, భక్తిపూర్వకమైన ప్రార్థన చేశాడన్నమాట. మనం ఎందుకు భక్తి చేయాలి అని అంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే మనం ఎందుకు భక్తిగా ఉండాలంటే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం మనం గనక చదువుకుంటే అక్కడ హన్న దేవునికి ప్రార్థన చేస్తుంటది అన్నమాట. ఏమైనా ప్రార్థన చేస్తుందంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నమాట. 19వ వచనం 9వ వచనం, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయం పొందడు. అంటే ఇక్కడ ఏంటంటే తన భక్తుల పాదములను తొట్టిల్ల నీడు. మనం దేవుని భక్తి ఎందుకు చేయాలంటే దేవుడు మన పాదాలు ఎప్పుడు కూడా తొట్టిల్ల నీడు అనమాట. తొట్టిల్ల నీడు. ఇక్కడ మనం చూస్తాము, హన్న దేవునికి ప్రార్థన చేసింది. గొడ్రాలు పిల్లలు లేరు అన్నమాట. అయితే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు మరి ఆమె యొక్క ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె మీద గొప్ప ఆన్సర్ పొందిందన్నమాట. పిల్లల్ని తను పొందింది అన్నమాట. తన భక్తులు అంటే ఆమె ఏం ఎరిగిందంటే తన దేవుని భక్తిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా తొట్టిల్లరు అన్నమాట, ఎప్పుడు పడిపోరు జారిపోరని తాను చేస్తూ వచ్చిందన్నమాట. దావీదు కీర్తనలో కూడా దావీదు భక్తుడు ఏమంటాడంటే 37వ అధ్యాయము కీర్తనలో 37వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 37:28 చదువుతున్నా అనమాట. 28వ వచనం అనమాట. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటికి కాపాడబడుదురు, భక్తిహీనుల సంతానం నిర్మూలం అయిపోయింది అంటాడనమాట. కాబట్టి తన భక్తులను ఆయన విడవడు, ఎప్పుడు కూడా విడవడు.
ఎందుకంటే దావీదుకు వచ్చిన పరీక్షలు ఎవ్వరికి రాలేదు. అన్ని పరీక్షల్లో కూడా వెళ్ళాడు దావీదు. నిజంగా దావీదు ఎప్పుడో ఎక్కడో ఎగిరిపోవాల్సినటువంటి వాడు, అయితే దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చాడు, విడవలేదు ఎప్పటికనమాట. సౌలు ఇద్దరు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇద్దరు ఇశ్రాయేలు ఒకే ప్రజల్ని ఏలేరు. ఇద్దరు కూడా ఒకటే రాజ్యాన్ని వెళ్ళారు. మరి ఇద్దరు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ సౌలు విడవబడ్డాడు. అయితే ఇక్కడ దావీదు గెలిచి నిలబడ్డాడు. కారణం ఏంటంటే భక్తిగా జీవించాడు దావీదు. భక్తిగా జీవించాడు కాబట్టి తాను అలా ఉంటూ వచ్చాడు అనమాట. అంతేకాదు 149వ కీర్తన 5వ వచనంలో 149వ కీర్తన 5వ వచనం చదువుతామంట. 149వ కీర్తన 5వ వచనంలో, భక్తులు ఘనత నొంది హర్షింతుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానం చేదురుగాక అంటాడనమాట దావీదు. అంటే భక్తులకి ఏముందంట, ఘనత ఉంది, హర్షించే విషయాలు ఉన్నాయి అన్నమాట భక్తులకి. మనం భక్తి చేస్తే మనకి ఏం లాభం అనుకుంటారు చాలా మంది. కాదు, దేవుడు వాళ్ళని సంతోషపెడతాడు. వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు ఆనందింపజేసేవాడుగా ఉంటాడన్నమాట. 2వ పేతురు భక్తుడు పేతురు గారు ఇలాగ రాస్తాడన్నమాట. 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలను శరీరానుసారాలను నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు అంటాడంట. ఇది ఏంటంటే భక్తులు, రేపు శోధన కాలం ఒకటి రాబోతుంది మనకి. ప్రతి ఒక్కడి మీదకి వస్తుంది శోధన కాలం రేపు. అది అందరి మీదకి వస్తుంది, కానీ దేవుని భక్తుల మీద అది పనిచేయదు. ఆ శోధన కాలం పనిచేయదు అనమాట. వాళ్ళు ఆ దినాన వాళ్ళు ఏమవుతారంటే తప్పించబడతారు అన్నమాట. అంతేకాదు రోమి రాసిన పత్రికల్లో కూడా ఆ మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే 1వ అధ్యాయము 18వ వచనం అన్నమాట. రోమా 1:18 అన్నమాట. ఏమంటారంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి మరి దుర్నీతి మీద సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద మరి దేవుని కోపం పరలోకంలో నుండి బయలుపరచబడుతుందన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. అలాంటి దినాన్ని కూడా దేవుని బిడ్డలకు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆ రోజు తప్పించబడతారు అనే విషయము జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. ఇక రెండవదిగా మనం చూస్తే మరి స్థిరమైనటువంటి దానియేలు ప్రార్థన అన్నమాట. దానియేలు ప్రార్థనలో ఏముందంటే స్థిరత ఉందన్నమాట. 78వ కీర్తన 36వ వచనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు గురించి మరి ఒక మాట చెప్తాడనమాట దేవుడు. 78:36 వచనం అన్నమాట. ఆయనను వారి హృదయము ఆయన అడల స్థిరముగా ఉండలేదు. ఆయనను అంటే మరి దేవుడు వారి విషయంలో ఎన్నో అద్భుతాలు చేశాడన్నమాట. 5వ వచనంలో వారు మరి దేవుని విషయంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఇక్కడ 12వ వచనం కానీ చూస్తే మరి ఆశ్చర్యకార్యాలు చేశాడు. సముద్రాన్ని పాయలుగా చేశాడు 13వ వచనంలో, 78:13లో. తర్వాత నీటిని రాశిగా చేశాడు. పగటి వేళ మేఘముగా ఉన్నాడు. అగ్ని వేళ ప్రకాశంగా ఉన్నాడు. రాత్రిలో అరణ్యంలో బండను చీల్చాడు. ఏం చేశాడు దేవుడు? వారి ఇశ్రాయేలు ప్రజల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఏం దాచుకోకుండా చేశాడు. ఆయన అందరూ చూశారు, వాళ్ళు అన్ని విషయాలు చూశారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వెనకకు తిరిగారు, నిబంధన గైకొనలేదు. 9వ వచనంలో 10వ వచనంలో నిబంధన గైకొనలేదు. తర్వాత 11వ వచనంలో ఆయన వారికి చూపించిన ఆశ్చర్య క్రియలు వెంటనే మర్చిపోయారంట, షడన్లోనే మర్చిపోయారంట. వాళ్ళకి మరి 27వ వచనంలో మాంసం పెట్టాడు, 24వ వచనంలో ఆహారం పెట్టాడు. వారికి ఏం తక్కువ చేయలేదు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. చూసావా?
అందుకని దేవుడు కోపం, అది వాళ్ళు తిన్న మాంసం వాళ్ళు పళ్ళ సందుల్లో ఉండగానే, నోట్లో ఉండగానే చనిపోయారంట. నోట్లో ఉండగానే అది ఆహారం నోట్లో ఉండగానే నోట్లోనే ఉండి చనిపోయారంట. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. తింటా చనిపోయారు. భయంకరమైన పరిస్థితి అన్నమాట ఇది. కాబట్టి ఏంటిదంటే స్థిరత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుడు మనకి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అవన్నీ చూసి స్థిరంగా నిలబడగలుగుతున్నావా లేకపోతే పడిపోతున్నావా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. స్థిరత లేకపోతే చాలా నష్టం కలిగింది అన్నమాట. వాళ్ళు పళ్ళ సందుల్లో ఉండగానే మాంసం వాళ్ళు చనిపోయారు. ఒక ఆమె అయితే ఆదివారం ఆరాధన, ఆమె ఎక్కడికో ప్రయాణం చేస్తుంది. ఎట్లా ప్రయాణం చేస్తుంది అంటే దోశ నోట్లోనే ఉంది, రోడ్డు మీద పడి చనిపోయింది. ఒక చేతిలో దోశ ఉంది, నోట్లో సగం దోశ ఉంది, రోడ్డు మీదనే పడి చనిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. అలా జరగకూడదు ఎవరికి. ఇశ్రాయేలుకి అలాంటి జరిగింది అన్నమాట. ఎందుకంటే స్థిరత లేని వాళ్ళకి అనమాట. ఆమె కూడా స్థిరంగా ఉండేది కాదు. ఎంత చెప్పినా పవర్భూతనంగా మాట్లాడేది అనమాట. ఎంత చెప్పినా కానీ వినేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి స్థిరత లేకపోతే నష్టపోతారన్నమాట. చాలా నష్టం ఉందన్నమాట. ఇకపోతే అంటే సమయం లేదు కాబట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మరి మూడవదిగా ఏంటంటే దానియేలులో కృతజ్ఞతా భావం కలిగిన వాడు, కృతజ్ఞత బుద్ధి ఉందన్నమాట. ప్రతి ఒక్కరి విషయంలో కూడా, దేవుని విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా వాళ్ళు నన్ను తప్పు పడుతున్నారు, తప్పు చేస్తున్నారు, నా మీద నింద మోపుతున్నారు, నా మీద నేరం మోపుతున్నారు, నా మీద తప్పు మోపుతున్నారు, నా మీద లోపము కనుగోవాలని చూస్తున్నారు అనే దావీదు తెలుసు. దానియేలుకి తెలుసు ఈ విషయాలన్నీ. కానీ దానియేలు ఎప్పుడు కూడా ఆ విషయాల్లో ఎక్కడ తొందరపడినట్టు లేదు. 4వ వచనంలో చూస్తే, 4వ వచనంలో చూస్తే ఒక నింద, ఒక నేరం, ఒక తప్పు, ఒక లోపం, 4 విషయాలు చూడాలని చూశారు. ఇవన్నీ దానియేలుకి తెలుసు. కానీ అవి పట్టించుకోలేదు ఆయన. మనం అయితే పట్టించుకుంటాం అనమాట. నన్నుగా ఎంతగా పట్టించుకుంటున్నారు మీరు అని ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాం. మనం అయితే వాళ్ళు నా విషయంలో ఎలా ఉంటున్నారు, నన్ను నా విషయంలో ఎలా మెలుగుతున్నారు అని చెప్పేసి మనం అయితే చెప్పుకొని మళ్ళా లోపల అనుకుంటా ఉంటాం. దానియేలు అట్లాంటివి ఏం లేవు అనమాట. వాళ్ళు ఆ 4 విషయాల్లో నింద గాని, నేరం గాని, తప్పు గాని, లోపం గాని ఏవి కూడా వాళ్ళకి అంతు పట్టనీయలేదు, దొరకనీయలేదు. దానియేలు అట్లా జీవించాడన్నమాట. అట్లా జీవించగలిగాడంటే అర్థం ఏంటంటే, అట్లా జీవించగలుగుతూ వచ్చాడంటే ఏంటంటే కృతజ్ఞతా భావం కలిగినటువంటి వాడు. తన దేవుని ఎడల కృతజ్ఞత భావన, ప్రార్థన కలిగినటువంటి దైవజనుడు దానియేలు. కాబట్టి ప్రభుని ఆరాధించేటువంటి ప్రభుని ఆరాధించేటువంటి విషయంలో ఉన్న గొప్పతనం కంటే ఈ లోకంలో ఏది కూడా దాంతో సమానమైనది కాదు. అందుకని నింద గాని, నేరం గాని, తప్పు గాని, లోపం గాని వీటన్నిటికి మించింది ఏంది? అది దాంట్లో నిలబడ్డాడు దానియేలు. ఏంటిదంటే కృతజ్ఞతా భావం కలిగినటువంటి దానియేలు అన్నమాట. కానీ మనం అయితే వీటిలోనే ఆగిపోతుంటాం. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అన్నమాట. శ్రేష్టమైనది. కీర్తనలు 69 30-31. కీర్తనలు 69-30-31 చదువుతున్నాను చూడండి. 69-30-31. కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరిచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరం అన్నమాట. ఆరాధన ఎలాంటిదంటే దేవునికి ప్రీతికరమైంది, అది శ్రేష్టమైంది అన్నమాట. ఆరాధన అన్నిటికంటే కూడా, ప్రార్థన కంటే కూడా, విజ్ఞాపన కంటే కూడా, ఇంకా అన్నిటికంటే కూడా శ్రేష్టమైందంటే, ప్రీతికరమైందంటే ఆనందకరమైనది. ప్రీతికరం అంటే ఆనందదాయకమైనటువంటి, దేవునికి ఆనందం కలిగించేది ఏంటంటే కృతజ్ఞతే అన్నమాట. అందుకనే
అనమాట. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. కీర్తన 48:1 చదువుదాం. కీర్తన 48వ అధ్యాయము 1 చదువుదాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవుని గొప్పతనం బహు కీర్తనీయుడే అని అంటాడు. అంటే బహుగా స్తుతి పొంద అర్హుడు అంటాడనమాట. ఆయన సియోను పర్వతం మీద రమ్యమైన ఎత్తుగల చోట ఉన్నాడు. ఆయన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరం దేవుని ఆశ్రయముగా ప్రత్యక్ష అంటాడు. అంటే ఉన్నతమైనటువంటి ఆరాధన నర్హుడైనటువంటి మన దేవుడు అన్నమాట. ఆయన ఉన్నతమైన శిఖరాల మీద ఆయన జీవిస్తూ ఉన్నాడు. అత్యున్నతుడు, ఉన్నతుడు, అత్యున్నతుడు, మహోన్నతుడు ఆయన. కాబట్టి మనం ఆయన ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించే భావనకు మనం కలిగి ఉండాలి, ఆరాధించుకోవాలన్నమాట. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా ఆరాధించేటువంటి భావనలో మనం ఉండాలి. ఎందుకంటే మనం మరి సరే అయ్యేందుకు కాబట్టి మనం ఆరాధన చేసేటువంటి భావన అనేది మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో యోహాను సువార్త 11:4 ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనంలో 4వ వచనం అన్నమాట. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను అన్నమాట. దేవుడు అంటే ఈ ఈ లాజరుకు వచ్చినటువంటి మరణము దేనికి వచ్చిందంటే నన్ను స్తుతించటానికి, నన్ను ఆరాధించడానికి, నన్ను గొప్ప చేయటానికి వచ్చిందని చెప్పేసి తాను లాజర్ను బ్రతికించడానికి ప్రభు వారు వెళ్తారన్నమాట. కాబట్టి నిజంగానే లాజరు బ్రతికించబడిన తర్వాత దేవునికి మహిమ వచ్చిందన్నమాట, సంతోషం కలిగింది. కాబట్టి మనం దేవుని ఎందుకు ఆరాధిస్తామంటే ప్రభుని మహిమపరచడానికి, ప్రభువుకు సంతోషించడానికి, ప్రభువుకు మహిమ కీర్తి ఘటించడానికి మనం అన్నమాట. అందుకని మనం సృష్టించబడిన విధానమే ప్రభు మహిమపరచడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించితిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలగజేసితిని అంటాడనమాట. కాబట్టి మనల్ని ఎందుకు పుట్టించాడంటే దేవుని మహిమ కొరకు, అంతే. అందుకని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటానికి అనమాట. అలాగే దేవుడు మనల్ని కలగజేశాడు. ఇకపోతే 4వదిగా మరి విశ్వాసమంతులుగా దేవుడు మనల్ని మన ప్రార్థనలో ఏం చూడాలని కోరుతున్నాడంటే విశ్వాసం అనేది ఉందా లేదనేది కోరుతున్నమాట. 2 కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడది అని అంటాడనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో మనం ఏది చేసినప్పటికీ కూడా, మనం ఏది చేసినా అది దాంట్లో విశ్వాసం ఉండాలి. పని చేసినా విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేసినా విశ్వాసం ఉండాలి, భక్తి చేసినా విశ్వాసం ఉండాలి, ఒక క్రియ చేసినా ఏదైనా పని చేసినా కానీ దాంట్లో విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడు అనే విధానం ఉండాలి. ఆ విశ్వాసం అనగా లేకపోతే దేవుడు మనల్ని మరి ఏం చేయలేదన్నమాట. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలా, విశ్వాసత ఉండాలి. విశ్వాసత లేకపోతే మన ప్రార్థన ఆలకించడు దేవుడు, అది పనికిరాదు అనమాట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమాతో అన్నాడు కదా ప్రభు, 20వ అధ్యాయం 27వ వచనం అంటాడు, తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసము కాక విశ్వాసమై ఉండమని విశ్వాసమై ఉండమని అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను అనమాట. నా ప్రభువా నా దేవా అని ఆయన అరిచాడు అన్నమాట. చూసావా, విశ్వాసతతో ఉంటున్నామా లేదా అనేది ప్రభు చూస్తాడు ఆయన. కాబట్టి మన విశ్వాసత మనం ఉండాల, అవిశ్వాసులంగా మనం ఉన్నమాట. అందుకని యాకోబు కూడా భయంకరమైన మాట వాడతాడు. ఏంటంటే విశ్వాస విషయంలో మోమాటం లేని వారుగా ఉండండి అని అంటాడు అన్నమాట.
మొహమాట పడతారేమో, కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాల్లో మీరు ఏదన్నా మొహమాటం పడతారేమో. ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం పడటానికి లేదు. విశ్వాసం అంటే విశ్వాసమే. దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని అంటాడు యాకోబు. యాకోబు 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయములో మోమాటం గలవారమై ఉండకుడి. మోమాటం గలవారై ఉండకుడి. చూసావా? అంటే కొన్నిసార్లు మోమాట పడడం కొడతారేమో. విశ్వాసమే. విశ్వాసానికి మించింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం కానిదేదో అది పాపం, అది జాగ్రత్తగా ఉండండి అని యాకోబు హెచ్చరిక చేస్తాడు అనమాట. కాబట్టి విశ్వాసం గలవారై ఉండాలన్నమాట. ఇకపోతే చిట్ట చివరిది ఏంటంటే ఆ ఆన్సర్తో కూడినటువంటి జాబ్ అన్నమాట. తర్వాత దానియేలుని గుహలోంచి బయటికి తీసిన తర్వాత ప్రజలందరూ వచ్చారు. రాజు వచ్చాడు, ఆయన మీద నింద మోపిన వాళ్ళు వచ్చారు, వారి భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చి చూశారు. అందరికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే దానియేలు మీద కుట్ర పన్నేరు అన్న విషయం అర్థమైపోయింది అనమాట. అయితే అక్కడంతా కూడా ఏమైపోయింది? బట్టబయలు అయిపోయింది అన్నమాట. రుజువుతో కూడినటువంటి ఆన్సర్లతో కూడినటువంటి సమాధానం వచ్చింది అన్నమాట. అక్కడ వెంటనే రాజు ఏం చేయాల్సి వచ్చిందంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి సింహభూమిలో వేయాల్సి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారు. తర్వాత ఒక శాపం పొందినట్లుగా చనిపోయారు అన్నమాట. కాబట్టి ఒక ఆన్సర్తో కూడినటువంటి ఆ జాబు కావాలి ఎవరికైనా సరే. లేకపోతే ఆ ప్రార్థనకు మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం ప్రార్థన ద్వారా ఎన్ని విజయాలు, ఎన్ని ఆన్సర్ పొందుతున్నాం. మనం అందరం ఎంత ఆన్సర్ పొందుతున్నాం. కాబట్టి ఇదంతా కూడా రుజువులతో కూడా ఉన్నటువంటి ప్రార్థన అన్నమాట. రుజువులతో కూడినటువంటి ప్రార్థన అన్నమాట. 2వ కొరింథీ దీని సందర్భంగా ఒక మాట చదువుతాను. ఒక మాట చివరిగా 2వ కొరింథీ 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మేము ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. చూసావా ఎంత పౌలు చూడు ఎంత గొప్ప ఆన్సర్ ఇస్తున్నాడు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? కొరింథీయులు అన్నమాట వాళ్ళు. ఒకసారి వాళ్ళు అన్ని డౌట్లతో కూడినటువంటి కొన్ని మాటలు మాట్లాడతారు పౌలు ఎదుట. అయితే పౌలు అలాంటి విషయాలు ఏమి లేడు, కానీ నిజంగా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా ఏది ఏమైందనేది వాక్యాల ఆధారంతో రుజువులతోటి అన్నమాట. పౌలు అంటాడు, మిమ్మల్ని ఎలా పెంచాయంటే ఒక తల్లి ఒక బిడ్డని ఎలాగ లాలించి పాలించిద్దో ఆదరించిద్దో అలాగూ మీ ఎడలో మేము నడుచుకున్నామని చెప్పేసి రుజువులు ఆధారాలతో చెబుతాడు. మేము ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించలేదు, దేవునిది కార్యాలు ఉన్నట్టుగా మేము చేసామన్నమాట. పౌలు పరిచర్య అంతా కూడా రుజువులతోటి ఆధారాలతోటి అన్ని కూడా లేఖనాల పరిశీలనతోటి ఉంటది అన్నమాట. రుజువులతోటి ఉంటది అన్నమాట. అది ఉండాలన్నమాట. కాబట్టి అలాంటి రుజువులతో కూడినటువంటి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే రుజువు ఉంది, దానికి రుజువు ఉంది. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఇంతకు ముందు వాడుకున్న దానికంటే ఇప్పుడు బలంగా వాడుకుంటున్నాడు. ఇంతకు ముందు దానికంటే కూడా ఇప్పుడు మెరుగుగా ఉంది కొంత పరిచర్యలు. నా మట్టుకు నేను చెప్పగలను ఇది. కాబట్టి ఇది ఊరకపోయేది కాదనమాట. కాబట్టి దానియేలు ప్రార్థనలో భక్తి కనపడుతుంది, దానియేలు ప్రార్థనలో స్థిరత్వం కనపడుతుంది, దానియేలు ప్రార్థనలో కృతజ్ఞత కనపడుతుంది, దేవుణ్ణి ఉన్నతంగా చేసే విధానం కనపడుతుంది, దానియేలు ప్రార్థనలో విశ్వాసత కనపడుతుంది, దానియేలు ప్రార్థనలో రుజువులు ఉన్నాయి అన్నమాట.
అలాగూ దేవుడు మన సేవ పని పరిచర్ను అలాగ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్లో నుండి